అందరికీ నమస్కారం అండి. నేను మీ పూణే బాబు. నా ఛానల్ వీక్షిస్తున్నటువంటి వ్యూవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు ఒక ప్రముఖ కవిని కలుసుకున్నాము. నెల్లూరు జిల్లాలోనే వీరు విభిన్నమైన తరహాలో రచన చేసినటువంటి వ్యక్తి పల్లాపు రాము గారు. వీరు స్వతహాగా ఉపాధ్యాయులు, కానీ తీరిక లేనటువంటి వృత్తిలో ఉండి కూడా సాహిత్యపై మక్కువతో విభిన్నమైనటువంటి రచన చేస్తున్నారు. వారిని కలిసాము ఈరోజు. వారితో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా వారి నుంచి చాలా విషయాలు మనం తెలుసుకుందాము. మరోసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్తో ముఖాముఖి కార్యక్రమాన్ని కొనసాగిద్దాము. అంతకుముందు మీరు ఏం చేయాలంటే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ తొలిసారి చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అమూల్యమైన సలహాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈరోజు చెప్పాలంటే నిజంగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే మాలాంటి వారికి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మీ అనుభవాన్ని మాతో పంచుకోవడానికి వచ్చినందుకు మాకు ప్రత్యేక కృతజ్ఞతలు. సింహపురి అనగానే, అంటే నెల్లూరు అనగానే ముఖ్యంగా సాహిత్య రంగంలో మన తిక్కనగా నుంచి నేటి వరకు కూడా మన నెల్లూరు సీమ ఎన్నో విశేషాలకు ప్రసిద్ధి. ఆ పరంపరని మీలాంటి వ్యక్తులు కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషం ఉంది సార్. మిమ్మల్ని కలిసేందుకు ఇటువంటి సాహిత్య రంగాన్ని మీరు కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి సాహిత్య రంగంలో అంటే సాహిత్యం అందరికీ అలవడదు. అంటే డ్యాన్స్ అంటే, లేదంటే ఆటలంటే స్వతహాగా పిల్లల్లో కానీ వ్యక్తుల్లో కానీ తెలియకుండా ఆసక్తి ఉంటుంది. కానీ సాహిత్యం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కళ అన్నమాట. అటువంటిది మీరు కొనసాగిస్తున్నందుకు సరస్వతి కటాక్షం మీద ఉన్నందుకు మాకు చాలా సంతోషం సార్. అయితే మీ గురించి మా ప్రేక్షకులకు మరిన్ని విషయాలు తెలియజేసే ముందు మీ బాల్యం గురించి, మీ యొక్క విద్యాభ్యాసం గురించి తెలియజేస్తారు సార్? తప్పకుండా సార్. మాది నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని కలిచేడు అనేటువంటి గ్రామం సార్. ఆ గ్రామంలోనే నా విద్యాభ్యాసం అంతా జరిగింది కూడా అక్కడేను. అక్కడ ఈ సాహిత్య రంగం వైపు నేను రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే, మా ఇంటికి ఒక కోతవేటు దూరంలో ఒక లైబ్రరీ ఉండేది సార్. అది మైకా మైన్స్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి, కార్మికులకు సంబంధించినటువంటి లైబ్రరీ. కానీ మా ఇంటికి పక్కనే నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్గా బుక్స్ ఇంట్లో పెట్టేసి పిల్లలందరూ ఆడుకునేదానికి వెళ్తూ ఉంటే నేను లైబ్రరీకి వెళ్ళేవాడిని. అక్కడ కూర్చొని లైబ్రరీలో చదువుకుంటూ ఉండేవాడిని. ఆ విధంగా నాకు చిన్న వయసులోనే, దాదాపు 6th క్లాస్ నుంచే నాకు ఈ ప్రధానమైనటువంటి పత్రికలు ఆంధ్రభూమి కానీ, తర్వాత ఆంధ్రప్రభ, అప్పుడు ఆంధ్రప్రభ చాలా ఫేమస్గా వచ్చేటువంటి పత్రిక, ఆంధ్రజ్యోతి, ఇటువంటి పత్రికలన్నీ కూడా నేను అక్కడ లైబ్రరీలో చదువుకుంటూ అప్పటి నుంచే సీరియల్స్ వాటి మీద అవగాహనతో వచ్చాను సార్. తర్వాత పత్రికలకి నేను లెటర్స్ రాయడం, ఒక పాఠకుడిగా లెటర్స్ రాయడం మొట్టమొదట నేను ప్రారంభించాను. అప్పుడు మొట్టమొదట నా లెటరు నక్షత్ర సమరం అని చల్లా సుబ్రహ్మణ్యం గారు ఒక ఆంధ్రజ్యోతిలో డైలీ సీరియల్ రాస్తూ ఉండేవాళ్ళు. ఆ సీరియల్ రాస్తూ ఉండే టైంలో నేను ఒక చిన్న లెటరు రాసి ఆయన, మీరు 7th అంతే సార్, అంతే ఎలిమెంటరీ పూర్తయి హై స్కూల్కి వచ్చున్నాను. ఆ టైంలో సాహిత్యం వైపు కొద్దిగా అలవడింది సార్. అప్పుడు ఆ టైంలో నేను దానికి ఆ చల్లా సుబ్రహ్మణ్యం గారికి నేను వేసినటువంటి లెటర్ పంపించడం, ఆయన ముఖాముఖిలో నా ప్రశ్నకి సమాధానం ఇవ్వడం, నా పేరు పక్కన మా కలిచేడు అనేటువంటి ఊరి పేరు రావడం, అది చూసి మా గ్రామంలో ఉండేటువంటి మా టీచర్లందరూ నన్ను చాలా అభినందించారు. అప్పుడు చాలా సంతోషం. ఎంతవరకు చదువుకున్నారు సార్ మీరు? నేను మామూలుగా ఎంఎస్సి బిఈడి సార్, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేశాను. ప్రజెంట్ గవర్నమెంట్ ఉపాధ్యాయుడిగా రాపూర్ మండలం గరిమినపెంట యూపీ స్కూల్లో వర్క్ చేస్తూ ఉన్నాను సార్. సంతోషం సార్. అమ్మ నాన్న గురించి చెప్తారు సార్? తప్పకుండా సార్.
మా నాన్న అమ్మగారు ఇందాక నేను చెప్పాను అది మైకా మైన్స్ వెల్ఫేర్ అని. ఆహా. కరెక్ట్గా ఆ సీతారాం మైకా మైన్లోనే మా నాన్నగారు అమ్మగారు అక్కడ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. అక్కడ కల్చర్లోనే నా విద్యాభ్యాసం కానీ బాల్యం కానీ అంతా అక్కడే జరిగింది. తర్వాత ఉపాధ్యాయ అయిన తర్వాత ఎక్కడికి వచ్చారా? నేను 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడే నెల్లూరుకి వచ్చేసాను సార్. ఇక్కడ మా బంధువుల దగ్గర వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఇక్కడే చదువుకొని ఇక్కడే స్థిరపడ్డాను సార్. చాలా సంతోషం సార్. ఇందాక మీరు చూశాక చెప్పారు సాహిత్యం పట్ల లైబ్రరీకి పోతున్నప్పుడే చిన్న వయసులో అని. అయితే మీరు సాహిత్యం పట్ల మనసు మరడం సరే, రచనలు చేయాలని మీకు ఎప్పుడు అనిపించింది? ఎందుకు అనిపించింది? అంటే ఏ వయసులో మీకు సాహిత్యం వైపు మనసు మళ్ళిందని? ఆ వయసులోనే సార్, హై స్కూల్ చదివే టైంలోనే అక్కడ వచ్చేటువంటి పత్రికలలో అందరి పేర్లు వస్తూ ఉంటే నా పేరు కూడా ప్రింటింగ్లో చూసుకోవాలి అనేటువంటి ఒక కోరికతో నేను ఆ రచనలు వాటికి పంపిస్తూ ఉండి అప్పటి నుంచి చిన్న చిన్న గేయాలు రాస్తూ అప్పటి నుంచే సాహిత్యం వైపు నేను సార్. చాలా సంతోషం సార్. చిన్నప్పుడే స్వతహాగా చిన్నప్పుడు బాల్యం అనగానే ఆటలు సినిమాలు ఇట్లా పోతాయి సహజంగా. కానీ మీరు ఆ వయసులోనే సాహిత్యం వైపు మొదలెత్తారు. మరంటే అంటే సాహిత్యం వైపు వచ్చారంటే నిజంగా మీకు సక్సెస్ కటాక్షం ఉంటాయి. ఈ సాహిత్యంలో మీ యొక్క ప్రతిభ చాటుకుంటున్నారు. ఈ సాహిత్యం వైపు రావడానికి మొదట అసలు మీకు ప్రేరణ ఎవరు? అంటే స్ఫూర్తి ఎవరిని చూసి ఇట్లా తీసుకున్నారు? ఎట్లా స్వతహాగా? దీనికి ముఖ్యంగా మాకు విద్య నేర్పించినటువంటి మా కల్చర్లో మా గురువు గారు అయినటువంటి తెలుగు మాస్టారు వీరయ్య సార్. తెలుగు సారు తెలుగుని అద్భుతంగా బోధించేవాడు మాకు ఆయన. తర్వాత డివి రామారావు సార్ ఉన్నారు, అతను కూడా తెలుగుని వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళు చెప్పినటువంటి ఆ పద్యాలు కానీ అవన్నీ కూడా నాకు ఇప్పటికీ మనసులోనే ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి పద్యాలు మా వీరయ్య సార్ మాకు ఆ టైంలో చెప్తున్నారు. అప్పుడే అతను మీరు సాహిత్యం వైపు ఎవరైనా మళ్ళీతే నేను చాలా ఆనందించేవాడిని అని మాకు క్లాసులో చెప్తుండేవాడు సార్. ఈ సమయంలో మా గురువులను తలుచుకోవడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. నిజం సార్. ఎందుకంటే ఆ గురువులు పెట్టినటువంటి ఆ విద్యాభిక్షే ఈరోజు మనం సమాజంలో కాస్త గౌరవం పొందడానికి కానీ మన జీవితాలను కొనసాగించడానికి కానీ వాళ్ళు వేసిన పునాదిని ఖచ్చితంగా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. తొలిసారిగా మీరు కవిత ఎప్పుడు రాశారు సార్? అంటే అది తొలిసారిగా కవిత్వం రాయాలి అనిపించి రాసింటారు కదా, ఎప్పుడు రాశారు? అది రాసినప్పుడు మీకు ఎలా అనిపించింది? నేను బహుశా అప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ అయి ఉండొచ్చు సార్. ఆ టైంలో నేను రాసినటువంటి అవి డైరెక్ట్ కవిత కూడా కాదు సార్, ఇది చిన్న బాలగేయం లాంటిది రాశాను. బాలగేయం అనేటువంటిది అప్పుడు పత్రికల్లో వచ్చింది. ఆ తర్వాత మొట్టమొదటిగా ఆంధ్రభూమిలో ఇంటర్మీడియట్ చదివే టైంలో ఆంధ్రభూమిలో పత్రికల్లో వచ్చాయి సార్. అప్పుడు ఆ తొలిసారి కవిత్వం మీకు చూసుకున్నప్పుడు మీ అనుభూతి ఎలా అనిపించింది? చాలా ఆనందం వేసింది సార్. మనం పంపించినటువంటి ఆ గేయం కానీ లేదా ఆ కవిత కానీ జస్ట్ ఒక 10 పంక్తులే అయి ఉండొచ్చు. కానీ మనం ఆ 10 లైన్స్ రాయడానికి సుమారుగా మనం ఒక 100 పంక్తుల్ని రాసి వాటిల్లో మళ్ళీ మనం కొన్ని కొట్టివేసి మళ్ళీ పదాలన్నింటినీ సమకూర్చి ఒక కవితగా తయారు చేయడం అనేటువంటిది అది చాలా ఒక పెద్ద ప్రక్రియ సార్. అది మీరు సాహిత్యపరంగా ఏ ప్రక్రియల్లో రచన చేశారు సార్? మామూలుగా నేను మామూలుగా పద్యాలు కొన్ని రాస్తున్నాను సార్. ఆట వెలది పద్యాలు, శేష పద్యాలు, ఇలా కొన్ని పద్యాలు రాస్తున్నాను. తర్వాత మామూలు గద్య రచన అంటాం కదా, ఇవి కథలు కొన్ని రాశాను సార్. ఆ కథలకు కొన్ని అవార్డులు కూడా వచ్చున్నాయి. తర్వాత మామూలుగా మన ఫ్రీ వర్స్ అంటాము, ఈ ఫ్రీ వర్స్ ఎక్కువగా వచ్చిన కవితలు ఎక్కువ రాశాను. సంతోషం. ఇందాక మీరు చెప్పారంటే మీ కవితలు కొన్ని పత్రికల్లో అప్పుడే వచ్చాయని. అట్లా మీరు రాసిన కవితలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ పత్రికల్లో వచ్చాయి సార్? సార్ ముఖ్యంగా నావి
ఆంధ్ర భూమిలో ఎక్కువగా వచ్చాయి. తర్వాత ఆంధ్ర జ్యోతిలో వచ్చాయి. తర్వాత వార్తా వీకెండ్ అనేటువంటిది దాంట్లో చాలా శనివారం ప్రతి శనివారం వచ్చాయి సార్. దానిలో చాలా కవితలు వచ్చున్నాయి. తర్వాత ఆకాశిక్ పత్రిక అయితేమి ఇటువంటి పత్రికలలో చాలా కవితలు పుంకాను పుంకలుగా వచ్చినాయి సార్. కొన్ని వందల కవితలను నేను రాస్తున్నాను. చాలా గ్రేట్ సార్. వందల్లో అంటే ఇది సామాన్య విషయం కాదు, అది అందరికీ అవకాశం కూడా రాదు. మీరు మీ కవిత అన్నీ వచ్చాయంటే చాలా గొప్ప విషయం సార్. సార్ ఇప్పుడు మీ సాహిత్యంలో మంచి స్థాయిలో ఉన్నారు, బాగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో మీరు ఎన్నో వందల కవితలు రాశారు, అవి కొన్ని వచ్చాయినాయి కూడా, కొన్ని వందల్లోనే వచ్చాయి. అయితే ఇన్ని కవితల్లో మీకు బాగా నచ్చిన కవిత ఏంటి సార్ అది? నేను రాసినటువంటి కవితల్లో నాకు నచ్చిన కవితలు చాలా అయితే ఉన్నాయి సార్. వాటిల్లో చాలా కొన్ని ప్రథమ బహుమతులు కూడా వచ్చున్నాయి. ఈ మధ్యకాలంలో దీపావళి కవితల పోటీ పెట్టినప్పుడు నేను రాసినటువంటి కాల ప్రవాహం అనే ఒక కవితకు ప్రథమ బహుమతి కూడా వచ్చింది సార్. నేను దాన్ని మీకు వినిపిస్తాను సార్. కాల ప్రవాహం. క్షణాలు సుఖ దుఃఖాలు, ఒక్కోసారి మబ్బుల లాంతరులో ఆవిరవుతూ ఉంటాయి, మరోసారి సరిగమలను అద్దుకొని పాటై పల్లవిస్తూ ఉంటాయి. క్షణాలు సుఖ దుఃఖాలు. క్షణాలు చీకటి వెలుగులు, ఒక్కోసారి ఆకుపచ్చని మనసులా మారి కలంలోకి చొరబడి శాంతి వచనాలు రాయిస్తుంటాయి. క్షణాలు చీకటి వెలుగులు, ఒక్కోసారి ఆకుపచ్చని మనసులా మారి కలంలోకి చొరబడి శాంతి వచనాలు రాయిస్తుంటాయి, మరోసారి చీకటి రేణువులను చీల్చుకుని మనసు లోగిలిలో దాగి ఖడ్గంతో సహజీవనం చేయమంటాయి. క్షణాలు జీవన కంపనాలు. క్షణాలు జీవన కంపనాలు, ఒక్కోసారి ఆకాశ పరిమళాన్ని అద్దుకొని దేహకాంతిలో విత్తుకుంటాయి. ఒక్కోసారి ఆకాశ పరిమళాన్ని అద్దుకొని దేహకాంతిలో విత్తుకుంటాయి, మరోసారి నవ్వులేని ముఖానికి దుఃఖపు తెరలై వేలాడుతుంటాయి, మరోసారి నవ్వులేని ముఖానికి దుఃఖపు తెరలై వేలాడుతుంటాయి. క్షణాలు జగతికి నిరంతర సోపానాలు. చాలా బాగుంది సార్. మామూలుగా క్షణాలు అనగానే సమాజానికి ఏం గుర్తొస్తుందంటే కాలము, సమయము, ఇట్లా చేసుకోవాల్సిన పనులు గుర్తొస్తాయి. కానీ మీరు అదే చెప్పాను మొదట్లోనే, మీరు ఒక విభిన్నమైనటువంటి కవితా శైలిని అనుసరించేవారు, విభిన్నమైన కవి అని. థ్యాంక్ యూ. ఈ క్షణాలని మీరు ఎన్ని యాంగిల్స్లో చూశారో, మీ కష్ట సుఖాలు అన్నారు, రాత్రి పువ్వులు అన్నారు. నిజం, కవి హృదయానికి చిక్కనిది ఏది లేదు. మేము చూస్తుంది 100కి 100 పాళ్ళు నిజం అనిపిస్తుంది. చాలా బాగా రాశారు సార్. మీరు స్వతహాగా ఉపాధ్యాయులు, ఇందాక చెప్పారు, పిల్లలతో మీకు బాగా అనుబంధం ఉంటుంది టీచర్ రంగానే. అలాగే ఈ సాహిత్య రంగంలో కూడా మీరు బాగా రాణిస్తున్నారు, చాలామందితో అదే స్థాయి అనుబంధాన్ని. అయితే ఈ రెండింటిలో మీకు బాగా ఇష్టమైనది ఏదంటారు? సాహిత్యమా, ఉపాధ్యాయ వృత్తి? నాకు రెండు కూడా ఇష్టమే సార్. కాకపోతే వాస్తవానికి నేను సైన్స్ స్టూడెంట్. నేను చదువుకునేటప్పుడు కూడా నేను మ్యాథ్స్లో కానీ సైన్స్లో, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా మా కాలేజీ ఫస్ట్ సార్. నేను సర్వోదయ కాలేజీ ఫస్ట్ నేను. తర్వాత ఇంజనీరింగ్ సైడ్ ఆ టైంలో ఆ పేదరికం వల్ల వాటి వల్ల ఇంజనీరింగ్ సైడ్ పోలేక ఇటు ఉపాధ్యాయ వృత్తి వైపు వచ్చాను సార్. మీరు ఇటువైపు రాగలిగారు కాబట్టి ఎక్కువ మందికి వెలుగు రేఖలు పంచగలుగుతున్నారు. అదే ఇంజనీరింగ్ అయితే మీ వరకే పంచుకునేవారు. ఈ రెండింటిలో మీకు ఇష్టమే? రెండో ఇష్టమే సార్. నాకు ముఖ్యంగా నేను గణితం పట్ల ఎక్కువ నాకు మక్కువ ఎక్కువ. ఇప్పటికి కూడా నేను ఇంటర్మీడియట్ పిల్లలకి, పాలిటెక్నిక్ విద్యార్థులకు, తర్వాత 10th క్లాస్ పిల్లలకు హోమ్ ట్యూషన్స్ చెప్తూ ఉంటాను. నాకు కోచింగ్ సెంటర్ కూడా ఉంది. ఆ కోచింగ్ సెంటర్ కూడా నేను రన్ చేస్తుంటాను సార్, కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో. ప్రస్తుతం ఇప్పుడు మీరు ఉపాధ్యాయ రంగంలో రాణిస్తున్నారు, సాహిత్య రంగంలో రాణిస్తున్నారు. ఈ రెండు రంగాల్లోనూ మీకు వచ్చిన అవార్డులు కానీ, రివార్డులు కానీ ఏమైనా ఉన్నాయా, చెప్తారా గురించి?
నాకు మానస అవార్డు వచ్చింది సార్. మ్మ్. తర్వాత మన మోపూరు పెంచిన నరసింహం గారు ఆ, వాళ్ళు ఫాదర్ తరపున పెట్టినటువంటి అవార్డును కూడా నేను అందుకున్నాను. ఆ, తర్వాత ఈ కవితల పోటీల్లో వచ్చినటువంటి బహుమతులు అయితే ఉన్నాయి. మ్మ్. తర్వాత కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆ, అప్పుడు ఒక అవార్డుని నేను తీసుకున్నాను సార్. ఉగాది పురస్కారాన్ని చాలా నేను సంతోషం సార్. తీసుకున్నాను. ఆ, అంటే ఇక బిరుదులు అలాంటివి ఏమన్నా వచ్చాయా? బిరుదులు ఏమి రాలేదు సార్. ఆ, అవార్డులు బాగా తీసుకున్నాను తీసుకున్నారు. సార్ అవార్డులు అవార్డుల మీద అవార్డులు. ఖచ్చితంగా మీ వంటి వ్యక్తికి ఖచ్చితంగా ఆ కొత్త కూడా ఆ వెళ్తి కూడా తీరిపోద్ది సార్. ఖచ్చితంగా జరగాలి కూడా. సరస్వతి కటాక్షంతో ఖచ్చితంగా ఆ వెళ్తి అయితే ఉందో అది కూడా మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది త్వరలోనే. ఈ సందర్భంగా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి సార్. నేను ఈ పత్రికలకు పంపించుకుంటూ నేను ఈ మ్యాథ్స్ ట్యూషన్లు చెప్పుకుంటూ ఇట్లా ఉండేటువంటి వ్యక్తిని ఆ, హఠాత్తుగా ఒకరోజు నాకు ఒక ఫోన్ వచ్చింది సార్. ఉమ్. అది మన ప్రముఖ కవి గుండాల నరేంద్ర బాబు గారిది ఆ ఆ. ఫోన్ కాల్. అతను ఫోన్ చేసి, ఎవరండి ఇట్లా పల్లాపు రాము గారు మీ కవితలన్నీ మేము చదువుతూ ఉన్నాము, ఉమ్. చాలా బాగా రాస్తున్నారు మీరు, మేము ఇట్లా మాది ఒక సంఘంలాగా మేము ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాము, ఉమ్. ఇట్లా మోపూరు పెంచిన నరసింహం గారు అని చెప్పి మీరు ఒకసారి నన్ను మమ్మల్ని కలవండి అని చెప్పారు. ఉమ్. తర్వాత మన మిత్రుడు మోపూరు పెంచిన నరసింహం గారి ఇంట్లో కలవడము, ఉమ్. ఆ టైంలో మన మోపూరు గారు అందరి కవుల్ని ఆ. నన్ను పరిచయం చేయడము, ఆహా. వాళ్ళ ద్వారా నేను వెలుగులోకి వెలుగులోకి రావడం జరిగింది సార్. చాలా great సార్. అంటే వాళ్ళకి సార్, నేను ఎంతో కృతజ్ఞత పడి ఉన్నా మోపూర్ గారికి మోపూరి గారికి కానీ, చాలా great మన సార్. గుండాల నరేంద్ర బాబు గారికి కానీ, ఆహా. తర్వాత మన మొదటి బుక్ మౌనవీణకి ఉమ్. ముందు మాట రాసినటువంటి పెరుగు రామకృష్ణ గారికి కానీ ఆహా. నేను ఎంతో రుణపడి ఉన్నాను సార్. చాలా great. సంతోషం సార్. అంతేకాకుండా సార్ ఇంకొక విషయము, ఉమ్. మౌనవీణ బుక్ ప్రింట్ అయిన తర్వాత మన పాతూరి అన్నపూర్ణ గారు ఉమ్. దీని మీద సమీక్ష చేస్తూ ఉమ్. పత్రికకు పంపించినటువంటి ఆ సమీక్ష ఉమ్. మర్చిపోలేనటువంటిది సార్. చాలా విషయం. పాతూరి అదే అన్నపూర్ణ ఇప్పుడు గారు. సందర్భం వచ్చిన అడుగుతున్నాను సార్. ఆ. ఇట్లా మీ పుస్తకాలు ఇప్పుడు మౌనవీణ అన్నారు కదా, ఉమ్. మీరు వచ్చిన ఎన్ని పుస్తకాలుగా వచ్చాయి? ఏం పుస్తకాలు అవి చెప్తారా? వివిధ పత్రికలలో వచ్చినటువంటి ఉమ్. కవితలన్నింటినీ కలిపి ఒక 2 కవితా సంపుటులను వేశాను సార్ నేను. నా మొదటి కవితా సంపుటి ఉమ్. మౌన వీణ, ఆహా. రెండవ కవితా సంపుటి మేఘ మందిరం. మేఘమందిరం. వీటిని మన మోపూరు యొక్క సలహాతో అవును. రాష్ట్రంలో ఉండేటువంటి వివిధ కవులు కవయిత్రుల యొక్క అడ్రస్లని ఉమ్. నెట్లో సేకరించి ఆ. వాళ్ళందరి అడ్రస్లకి నేను పోస్ట్లో పంపించాను. ఆ. వాళ్ళందరూ కొన్ని వందల లెటర్స్ నాకు ఇంటికి వేశారు. ఉమ్. అవి జీవితంలో మరిచిపోలేనటువంటివి చాలా సార్. గొప్ప విషయం సార్. మర్చిపోలేనటువంటి సార్. చాలా మంచిది. మంచి ప్రయత్నం చేశారు. చేశాను సార్. మంచి దాని ఏమంటారు గుర్తింపు కూడా పొందారు. సరే సార్, ఇప్పుడు మీరు ఉపాధ్యాయ రంగంలో రాణిస్తున్నారు. ఇందాక అనుకున్నట్టుగా ఉపాధ్యాయ రంగం అయితేమి, సాహిత్య రంగం అయితేమి, ఇతర రంగాల్లో ఏమైనా మీ ప్రవేశం ఉందా? అవును సార్. ఇతర రంగాల్లో ఆ, నేను కంప్యూటర్ మీద నాకు చాలా ఇష్టం సార్. నేను కంప్యూటర్లో పీజీ చేస్తున్నాను. ఆహా. తర్వాత స్టాక్ మార్కెట్ మీద ఆ. నాకు అవగాహన చాలా ఎక్కువగానే ఉంది సార్. ఆ, సంతోషం. అది పార్ట్ టైంగా కూడా ట్రేడింగ్ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే సార్. మేము ఎవరన్నా ఎప్పుడైనా షేర్ల గురించి ఏమైనా డౌట్లు వస్తే మిమ్మల్ని అడగచ్చు అయితే. తప్పకుండా సార్, తప్పకుండా. ఇట్లా సాహిత్యపరంగా మీకు ఏ ఏ సంస్థలతో అనుబంధం ఉంది సార్? సాహిత్యపరంగా ఉండేటువంటి మన నెల్లూరులో ఉన్నటువంటి ఉమ్. అందరూ కవులతో నాకు పరిచయం ఉంది సార్. ఆహా. ఇక్కడ మనకు ముఖ్యంగా పెన్నా రచయితల సంఘం మంది, ఉమ్. తర్వాత మన పాతూరి అన్నపూర్ణ మేడం గారిది అయినటువంటి నెల్లూరు రచయితల సంఘంతో వాళ్ళ కవులతో పరిచయాలు ఉన్నాయి. తర్వాత తిక్కన రచయితల సంఘంలో ఉండేటువంటి వాటితో పరిచయాలు ఉన్నాయి. ఆహా. అట్లా రాష్ట్రంలో ఉండేటువంటి వివిధ కవులు నాకు సంస్థలతో వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు, నేను మాట్లాడుతూ ఉంటాను సార్. చాలా సంతోషం సార్. ఇది మొదట్లో అడగాల్సిన ప్రశ్నే. మీ అంటే బాల్యం గురించి చెప్పారు, తల్లి గురించి చెప్పారు. ప్రస్తుతం మీ కుటుంబం గురించి, అంటే మీ మేడం గారి ప్రోత్సాహం ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా గురించి చెప్తారు సార్ మీ కుటుంబం? తప్పకుండా సార్. మా మా మేడం గారు ఆమె నాగుల వెల్లటూరులో మహిళా పోలీస్ సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తూ ఉన్నారు. నాకు 2 అబ్బాయిలు సార్. ఒక అబ్బాయి తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీలో బీటెక్ చేస్తూ ఉన్నాడు, తాడేపల్లిగూడెం సార్. ఇంకొక అబ్బాయి వచ్చేసి చెన్నై సవితా యూనివర్సిటీలో, ఆ అబ్బాయి కూడా బీటెక్ చేస్తూ ఉన్నాడు సార్. మంచి పొజిషన్, మంచి ఇంజనీరింగ్ చేస్తున్నారు.
మీ కళ ఏదైతే ఉందో ఆ రోజు నేను మిస్ అయ్యాను, ఇంజనీర్ కాలేకపోయాను అనుకున్నారో ఈరోజు మీ పిల్లలతో సాధిస్తున్నారు. అంతే సంతోషం సార్. సార్. ఖచ్చితంగా సంతోషం ఒక సార్. దగ్గర పోయింది ఒక దగ్గర దొరుకుతుందంటారు. అది మీ దగ్గర నిజం అనిపిస్తా ఉంది. సంతోషం సార్. పిల్లలు కూడా మంచి భవిష్యత్తు సరస్వతి మాత కటాక్షంతో వస్తుంది సార్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. మన చిన్నప్పుడు వేరు, ఇప్పుడున్న సమాజం వేరు. ఈ ప్రస్తుత సమాజానికి ఎలాంటి రచనలు అయితే మంచిదంటారు, రావాలంటారు? ఇప్పుడు ఉండేటువంటి సమాజంలో సార్ ఉమ్, ముఖ్యంగా హింసాత్మకమైనటువంటి ప్రవృత్తి ఎక్కువైపోయింది సార్. ఆ, ఈ హింసాత్మకమైనటువంటి ప్రవృత్తిని తగ్గించాలంటే ఉమ్, ముఖ్యంగా ప్రస్తుతం ఉండేటువంటి ఈ కవులు రాసేటువంటి రచనలలో కానీ, ఉమ్, తర్వాత సినిమా డైరెక్టర్లు ఆ, తీసేటువంటి సినిమాలు. సినిమాలు అయితే ఏమి, నిజం. ఆ, తర్వాత సీరియల్స్ తీసేటువంటి వాళ్ళు అయితే ఆ, ఏమి, వీళ్ళందరూ కూడా శాంతియుతమైనటువంటి ఉమ్, సీరియల్స్ కానీ, అదేవిధంగా సినిమాలు కానీ, వాళ్ళు కమర్షియల్గా పోతూ డబ్బు సంపాదనకి వాళ్ళు ఇష్ట ప్రకారం తీస్తూ యువతని చెడగొడుతున్నారు కానీ మంచి సినిమాలను తీసేటువంటి డైరెక్టర్ తక్కువ మంది ఉన్నారు సార్. అటువంటి వాళ్ళకి మనం చేతులెత్తి దండం పెట్టవచ్చు. సంతోషం సార్, నిజమే సార్. అట్లాగే మన కవులు కూడా అవును సార్. వాళ్ళ స్థాయిలో ఈ ఉమ్. మంచి రచనలతో మంచి సమాజానికి రచనలతో ప్రోత్సహించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం సార్. అందులో మహాభారతము, రామాయణము, ఉపనిషత్తులు, పురాణాలు వీటిని తప్పకుండా ముందు చదివిన తర్వాత మాత్రమే ఉమ్, కవితలు రాయడం మొదలుపెడితే మంచి క్వాలిటీ అయినటువంటి కవిత్వం మంచి మాట చెప్పారు. వస్తుంది సార్. నిజం. ఎందుకంటే సాహిత్యం మొదలైంది వాడితోనే. రామాయణం, రాతికవి, వాల్మీకి, అక్కడి నుంచి సాహిత్యం మొదలైంది. సాహిత్యం మొదలైంది. అలాగే సంస్కృత కాళిదాసు, ఆయనతో అట్లా నాటక సాహిత్యం మొదలైంది. అయింది సార్. ఇప్పుడు మన తెలుగు సాహిత్యం కూడా 11వ శతాబ్దంలో నన్నయ్య గారి నుంచి బాగా వెలుగులోకి వచ్చినటువంటి సాహిత్యం. ఆ విధంగా మన ఉండేటువంటి ప్రస్తుత పరిస్థితులలో తప్పకుండా ఇటువంటి మంచి సాహిత్యాన్ని మనం వెలుగులోకి తీసుకొని పోవాలి అంటే ముందు మనం వాటిని చదివి అవును, తర్వాత కవిత్వం వైపు మళ్ళినప్పుడు ఒక చాలా మంచి మంచి సలహా సార్. ఖచ్చితంగా సార్. క్వాలిటీ సరైన సలహా ఇది. మంచి మాట చెప్పారు సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతం సమాజానికి అంటే యూత్ కావచ్చు, కుర్రవాళ్ళు, ఎటువంటి సలహా మీరు ఇచ్చే సలహా, సందేశం? నేను సందేశం ఇచ్చే అంత పెద్ద కవి అయితే కాదు సార్. కాకపోతే ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు ఉండేటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకొని తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వాళ్ళుగా స్వతహాగా వాళ్ళు మనీ సంపాదించుకుంటూ వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి పైకి రావాలని, దేశానికి ఎంతో సేవ చేయాలని కోరుకుంటున్నాను సార్. సరే సార్, మంచి ఆశయం. అయితే ప్రస్తుతం ఎక్కువగా ఈ సెల్ ఫోన్లు అయితేనేమి, సినిమాలు అయితేనేమి, మిగతా విషయాలు, ఉద్యోగం అంటూ వేరే ఇదిగా ఉంటున్నారు పిల్లలు. అందులో బాగుపడ్డ వాళ్ళు ఉంటున్నారు, చెడిపోయిన వాళ్ళు ఉంటున్నారు. అయితే కొంతమంది మాత్రం సాహిత్యం వైపు రావాలని ఉంటుంది. తల్లిదండ్రులు పెద్దగా ప్రోత్సహించకపోయినా కానీ వాళ్ళ వంతు వాళ్ళు. ఇటువంటి సాహిత్యం వైపు వచ్చేటువంటి యువతరానికి మీరు ఎటువంటి సలహా ఇస్తారు? హితేన సహితం సాహిత్యం అన్నారు సార్. ఏ హితాన్ని బోధించేటువంటిది సాహిత్యం. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి పిల్లలు కొంతమంది అలా వస్తూ ఉన్నారు అని అంటే ఇది చాలా సంతోషించదగినటువంటి మంచి పరిణామం సార్ ఇది. అటువంటి వాళ్ళని ఇప్పుడు ఉండేటువంటి ఈ సంఘాలు కూడా ప్రోత్సహించి విద్యార్థుల్ని ఇంకా కవిత్వం వైపు మంచి మంచి రచనలు చేసే విధంగా వాళ్ళని స్కూల్స్లో వాళ్ళకి సెమినార్లు అవి పెట్టి వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం సంఘాలన్నిటి మీద, ఉపాధ్యాయుల మీద ఉంది సార్. చాలా గ్రేట్. ఏంటంటే ఇప్పుడంతా సాహిత్య కళలు అంటేనే ఎందుకులే అన్న స్థితిగా వచ్చేసింది అనమాట. చదివితే చదువు, అది కూడా ఎంపీసీ, బైపీసీ, ఉద్యోగం, ఆదాయం అనేది కాకుండా ఒక మోస పద్ధతిలో కాకుండా ఈ విధమైనటువంటి సాహిత్యం అనేటువంటిది ఎప్పుడూ కూడా మనిషికి అవసరమే సార్. ఇందాక మనం అనుకున్నట్లుగానే ఆ హితేన సహితం సాహిత్యం అనేటువంటిది ఈ టెక్నాలజీ ఎంత పెరిగిపోతూ ఉంటే మోసం చేసేటువంటి వాళ్ళు ఒకవైపు పెరుగుతూ ఉంటారు. వాళ్ళని మనం కంట్రోల్ చేయడానికి సాహిత్యమే అవసరం. చాలా చక్కగా చెప్పారు. ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించారు. మా వ్యూవర్స్ కూడా మీ యొక్క ముఖాముఖిని వీక్షిస్తున్నారు. మరి మా వ్యూవర్స్కి మీరిచ్చే సలహా లేదంటే సూచనలు అని చెప్తారా?
ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో యూట్యూబ్లో రకరకాలైనటువంటి ఛానల్స్ ఉన్నాయి. వ్యూవర్స్ అందరికీ నేను కోరుకునేది ఒకటే, ఇటువంటి మంచి ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి ఛానల్ని అందరూ ఆదరిస్తారని, మన అంకబాబు గారిని మరి ప్రోత్సహిస్తారని అందరి వ్యూవర్స్ని నేను మనసారా కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీరు మా ఛానల్ కోసంగా మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి అడిగిన వెంటనే కాదనకుండా మీ అంగీకారం తెలిపి మీ యొక్క అనుభవాల్ని మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు మా కేఐబి ఛానల్ తరఫున, మా వ్యూవర్స్ తరఫున, మా సబ్స్క్రైబర్ తరఫున ఖచ్చితంగా మీకు శతదా వందనాలు సార్. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. కృతజ్ఞతలు సార్.